ఆ రోజు మా అత్తకు యాక్సిడెంట్ అది కాలు కొట్టుకున్నా ఒక మాది జనగామలో ఉంది. జనగామలో ఉంటే ఒకరోజు పోయినాం వచ్చినాం. మళ్ళీ తర్వాత తెల్లారి మళ్ళీ పోదామన్నాడు. నన్ను తయారు కమ్మన్నాడు. ఇద్దరం కలిసి కార్లో పోయినాం. నన్ను కొత్త బస్ స్టాండ్లో దించి నన్ను బస్సు ఎక్కించిండు. జనగామ బస్సు చిన్న పంచాయతీ ఉంది, కోదాడు పోయి వస్తా, నువ్వు బా, నేను మధ్యాహ్నంకి వెళ్ళి వస్తా అన్నాడు. సరే అని నేను పోయినా. మళ్ళీ నాకు 11 గంటలకు ఫోన్ చేసిండు, బస్సు దిగినామంటే దిగలేదన్న. సర్లే అన్నాడు. మళ్ళీ తర్వాత ఇక నేను మళ్ళీ నాకు ఫోన్ చేయని ఆయనే చెప్పిండు. చెప్తే ఇక మా అంతలనే మా అత్తలు వాళ్ళంతా మా అత్తను చూస్తాను కానీ వచ్చారు. వాళ్ళ ముందట నేనేం ఫోన్ చేయనని చేయలేదు. చేయకపోతే 1 గంటకు చేసినాను. చేస్తే ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక మళ్ళీ అట్నే చేస్తూనే ఉన్నా. మధ్యాహ్నం వస్తానే 2 అయింది 3 అయింది ఇంకా రావట్లేడని నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. స్విచ్ ఆఫ్ అయింది. మా 5 గంటల దాకా చేస్తూనే ఉన్నా. 5 గంటలకు మా ఎల్కార వాళ్ళకు ఈయనతోటి ఉంటే వాళ్ళందరికీ ఫోన్ చేసిన, అన్న ఈయన కలిసిండు అని, మీరు ఈయనతోటి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్న ఆయన అంటే, ఇవాళ మాకు గలవలేదని చెప్పిండు. చెప్పినాక నైట్ 8:30 అయిందన్న. కోదాడు పోతా అంటే కోదాడిలో ఒక అంజయ్య అని ఉంటాడు. ఆయన ఎప్పుడైనా ఆడికి పోతే ఫోన్ మాట్లాడిస్తాడు నాతోటి. సరే ఆయనను కూడా అడిగి చూస్తా అని ఆయనకు ఫోన్ చేసిన 8:30కు నైట్ ఫోన్ చేసి, అన్న ఇవాళ వచ్చిండు అని, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఏందన్నా, నీకేమైనా కలిసిండా అని అడిగిన. కలిసిండు అక్క అని చెప్పింది. చెప్తే మరి కలిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునేందన్నా అంటే, ఇట్లా సంగతి రా, భార్య భర్తల పంచాయతీ అని నన్ను ఉండమంటే నేనున్నా, ఇద్దరం కలిసి జగ్గేపేటకు పోయినాము. ఆడికి పోగానే మేము కూర్చున్న 10 నిమిషాలకే ఒక ఆయన వచ్చిండు. ఆయన వచ్చినాక ముగ్గురికి 3 టీలు తెచ్చి ఇచ్చిండు, తాగినాం. మళ్ళీ తర్వాత తాగిన 10 నిమిషాలకే మళ్ళీ లేడీ వచ్చింది. ఆమె రాగానే అన్న అన్నాడుగా, అరే తమ్మి ఆమె వచ్చింది కదా, ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చి ఆమె వెళ్ళిపోతుంది అని ఈయన అన్నాడు. అనగానే సరే అని అన్న నేను డబ్బులు తేలేదన్న అని ఆయన అన్నాడు. తెస్తా అంటే కదరా అంటే, నేను తేలేదన్న ఇంటికాడ ఉన్నాయి అని అంటే, సర్లే ఇంటికి పోదామని వీళ్ళు 4 కారు ఎక్కారు. కారు ఎక్కగానే అన్న ఇది వద్దన్న, ఇది వస్తే మా ఇంట్లో గొడవలు అయితే అన్న, దీన్ని దించన్నా అన్నాడు. అనగానే ఆమె దించిండట. ఆమె దించగానే ఇక మా ఆయన దోస్తు ఆడొచ్చినోడు ఈయన ముగ్గురు పోదామంటే మళ్ళీ ఈయనని అంటాడు. కానీ ఈయన కూడా వద్దన్న, మా నాన్న మంచోడు కాదు, ఇంటికాడ దిగాడన్న, ఆయనను కూడా దించేయనంటే, ఆయన మా బ్రదర్ రా, ఆయనను ఎందుకు దించేస్తా అని ఈయన అన్నాడు. లేదన్నా నువ్వు డబ్బులు తీసుకొని 5 నిమిషాలలో దించానగానే ఈయన అన్నట్టు, అన్న ఊరికాడు ఇట్లా అంటుండే, నువ్వు ఆమె పోయి హోటల్లో కూర్చోరి, నేను 5 నిమిషాలలో వస్తా అని చెప్పిందట. సరే అని ఈయన పోయి హోటల్లో కూర్చోగానే జరిసేపటికి అది అన్నదటగా, అన్న నాకు బాత్రూమ్ వస్తుంది అన్నదట. అనగానే హోటల్లో అటు ఉంటుంది పోమ్మనంటే, అన్న ఇంట్లో గలీజ్గా ఉంటుంది అన్న, నేను బస్ స్టాండ్ పోదామని అని చెప్పింది. సరే అండి బస్ స్టాండ్ దూరం ఉంటుందమ్మా అంటే, లేదన్నా నేను ఆటో కట్టిస్తా ఇద్దరం పోదామనగా ఆటో కట్టించిందట. వీళ్ళిద్దరు బస్ స్టాండ్కి వచ్చిందట. అన్న నువ్వు ఈయనే నిలబడనా, నేను బాత్రూమ్ పోయి వస్తా అన్నదట. ఆయన నాడు నిలబెట్టిందట. బాత్రూమ్ పోయిందట. 1 గంట సేపటి దాకా పోయిందట.
ఈ పోరేంది ఇట్లా పోయింది గంట పోయిందని ఆ బాత్రూంలో చుట్టూ తిరిగిండట, ఆ బస్ స్టాండ్లో బస్సు లాగెక్కెళ్ళి తిరిగిండట. అన్నేమో నాకేమో అప్పచెప్పి ఇదేమో గంట నుంచి కనపడతలేదని ఈయనకు ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే ఇక స్విచ్ ఆఫ్ అట. ఇక మళ్ళీ ఇంకో నెంబర్ ఉంటుంది దానికి చేసిండట. దాన్ని చేస్తే 3 సార్లు రింగ్ అయిందట, 4ఓసారి అది స్విచ్ ఆఫ్ అయిందట. ఇక చేసి ఆయన 4:30 దాకా ఉండట. ఇక 4:30 కాగానే ఇంటికి వెళ్ళిపోయిందట. ఇక నేను అడిగిన నాకు ఇంత జరిగినాక కూడా నాకు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదే, నేను అడిగినాక కూడా నువ్వు చెప్పట్లేదు ఏందన్న అంటే, అక్క నేను అన్న ఇంటికే వచ్చిండేమో సెల్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎండాకాలం ఇంటికాడ పండుకునేమో అని అనుకున్నా కానీ అక్క ఇంత జరిగేది నాకు తెలియదు అక్క అని ఆయన అన్నాడు. ఆయన అంటే నేనన్నా దానికన్నా ఫోన్ చేయి, తీసుకుపోయినోనికన్నా ఫోన్ చేయని అంటే వాళ్ళ నెంబర్లు నాకు లేవు, వాళ్ళని ఇయ్యాలని చూసిన కొత్తగా నేను ఎన్నడూ చూడలేదని చెప్తున్నాను. ఇది సంగతి జరిగింది. మీకు వారి మీద అనుమానం ఉందమ్మా ఏమన్నా? అనుమానం అంటే ఇక అనుమానం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లోపలేసారన్న. వాళ్ళు ఏం చెప్పట్లేదు. 10 రోజులు అవుతుంది. ఆయన ఉన్నాడా లేదా అనేది కూడా మాకు ఏం తెలవట్లేదు అన్న. ఇప్పుడు ఈ మధ్య ఏమైనా ఊళ్ళో గొడవలు ఏమైనా అయినాయమ్మా? ఈ గొడవలు అంటే ఈ మధ్యలో ఏం కాదు. 6 నెలల కిందట కానీ ఈ మధ్య కానీ 6 నెలల కింద ఫంక్షన్ కానీ పోతే చిన్న గొడవ అయింది. ఇక గొడవ అయింది. అంతకన్నా ముందు కూడా అది సైదులు అనేటోడు ఆ ఊర్లోనే లవ్ చేసుకురాట. వాళ్ళిద్దరికి పెళ్ళి మందకృష్ణ మాదిగా చేసిండట. ఈయనే పెళ్లి చేసిండని ఆ అమ్మాయి తల్లిగారు వాళ్ళు కేసు పెట్టిరట. మాచెడ్డిపల్లి ఉంది. అబ్బాయి మీద కేసు పెడితే ఆ అబ్బాయి ఏం చేసిండు, తాత నువ్వు రా తాత పలానోళ్ళు ఇట్లా కేసు పెట్టిరంటే ఈయనని పోతే ఈయన ఒక 4-5 ఇక్కడి నుంచే తీసుకొని పోయిండట. పోయి ఆ పోలీస్ స్టేషన్ కాడ కూడా కొద్దిగా గొడవ అయినట్టు. ఇంకా గొడవ గురించి అంటే మీరు ఏమనుకుంటారు? అనుమానం ఉందా? వాళ్ళు ఏమైనా చేయించారు అనుకుంటారా మీరు? ఎట్లా వాళ్ళే చేయించారు అనుకుంటున్నాను. వాళ్ళ ద్వారానే మరి ఆ లేడీ మా ఆయనకు తెలియదు. వాళ్ళు మరి వాళ్ళ ద్వారా ఎట్లా వీళ్ళకి పరిచయం అయింది. ఆ ఎంకన్నా సైదులు మరి ఈయనకెందుకు ఫోన్ చేసిరు, అది వచ్చి వాళ్ళ కాడ పళ్ళు ఎందుకు కొని ఎవరన్నా పంచాయతీ చేస్తారా అని మరి వాళ్ళకెందుకు చెప్పిండు, వాళ్ళు ఈయనకెందుకు ఫోన్ చేసి చెప్పిండు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి 2 లేడీని వాళ్ళు మా ఊరోళ్ళు 2 కలిసి సూర్యాపేటకు తీసుకొని వచ్చిరట. మరి ఆయన హోటల్లో కూర్చొని మాట్లాడిరట. మరి అదంతా వాళ్ళకే తెలియాలి. మరి ఎట్లా చేసిరో ఏందో దాని పంచాయతీ చేయబట్టి మా ఆయన కనపడకుండా. పోలీసు వాళ్ళు గట్టిగానే చేస్తారు సార్, చేస్తారు కానీ అసలు ఎక్కడ ఆయన అంత చెప్తారు. ఈ రోజు మరి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి? ఏం తెలియదు. ఇప్పుడు అపర్ణ అనేట ఆమె ఎట్లా పరిచయం చేసారు? మరి ఎవరు పరిచయం చేసారు అపర్ణ అనేట? సైదులు ఎంకన్నా. సైదులు వాళ్ళెవరు? మీ రిలేషనేనా? మా రిలేషన్, మా సైడ్ పిల్లలు. వాళ్ళ ద్వారా మాకు ఎవరి మీద అనుమానం ఉందని ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళని పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకురా? తీసుకురాట. ఏం చెప్పట్లేదు, నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాడిని గట్టిగా చేస్తే కానీ ఈయన బయటపడతాడు. ఆడిని ఆశమాషగా అత్తరపుత్తర ఏం అనకుండా ఉంటే ఇక నా భర్త అటైపోతాడు, ఆడు బయటికి వెళ్ళి వస్తాడు. అని రాకుండా చేయాలి, ఆని నోట నిజాలు కప్పియాలని వాడు చెప్తేనే నాన్న బయటికి చెప్తేనే మా ఆయన ఎక్కడున్నది అనేది తెలుస్తుంది. ఇన్ని రోజులు తెలవలేదంటే ఆడు ఏం చేసిండో ఏమో తెలియదు, నాకు తెలియదు అన్నట్టు చెప్తున్నాడు. మాచెడ్డిపల్లిలో సైదులు వెంకన్న అని 2 అపర్ణ శ్రీనివాస్ అనే వ్యక్తుల్ని మా నాన్నకి పరిచయం చేసిరన్న. చేయడం వల్ల నాన్న 2-3 సార్లు చెప్పిర్రు ఇట్లా పంచాయతీ ఉంది అని చెప్పేసి నాన్నకి. నాన్న నాకు వేరే పనులునే నేనేం చేయలేనని నాన్న చెప్పిండు. కానీ వాళ్ళు పదే నాన్న ఫోన్ చేసి ఇట్లా పంచాయతీ ఉందంటన్న అని చెప్పేసి తీసుకొచ్చారు. అపర్ణను శ్రీనివాస్ని పరిచయం చేసింది వెంకన్న అంటే సైదులు. సూర్యాపేటకి తీసుకొచ్చి ఏదో హోటల్ కూడా మాట్లాడిరంట నాన్నతో. హోటల్లో మాట్లాడి ఇట్లా నా భర్త నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి విడాకులు తీసుకుంటూ నా డబ్బులు నా కొడుకు మీద కొన్ని అకౌంట్లో వేసిండు అని చెప్పేసి చెప్పిందంట. ఆ డబ్బులు రికవరీ చేసుకోవాలి, ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే మాట్లాడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది నాన్నకి. ఇక అట్లా చెప్పి అదే క్రమంలో ఊకే ఈ సైదులు వెంకన్న అనేటానికి ఫోర్స్ చేస్తుందంట నాన్నకి. ఈ విషయం చెప్పిన తర్వాత ఊకే మీరు అడగండి, తనని అడిగితే కొంచెం నాకేమన్నా హెల్ప్ చేస్తాడు, ఆ పంచాయతీ చేస్తాడు అని చెప్పేసి అట్లా అనడం వల్ల వాళ్ళు ఊకే ఫోన్ చేయడం వల్ల నాన్న ఒకరోజు సరే మాట్లాడదామని చెప్పేసి ఈ విధంగా 18వ తారీఖు డేట్ అని చెప్పేసి 18వ తారీఖు రమ్మని చెప్పిరాట వాళ్ళు. అయితే భర్తదేమో జగ్గేపేట, నాదేమో కరీంనగర్ అని చెప్పిందంట. చెప్పి నాన్నను జగ్గేపేటకు రమ్మని చెప్పి వాళ్ళు చెప్పిరేమో మేబీ. నాన్న కారులో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అడిగిపోయినాక పంచాయతీ మాట్లాడదామని చెప్పేసి అపర్ణ బయటికి దిగింది.
ఈ శ్రీనివాస్ అనేటోడు ఛాయ్ తాపిస్తా అది ఇది అని చెప్పేసి నాన్నకు మాటలు చెప్పేసి సరే అన్న మాట్లాడదాం, డబ్బులకి ఇట్లా ఏదైనా ఉంటే మాట్లాడదాం, డేట్ ఇంకోసారి పెట్టుకుందాం అని చెప్పేసి నాన్న కార్లో తీసుకొని ఇంటికి పోయి మాట్లాడుకుందాం నాన్న తీసుకొని వెళ్ళిపోయాడు. అపర్ణ ఇటు నుంచి ఇటే నాకు వాష్రూమ్ వస్తుందని వెళ్ళిపోయింది అపర్ణ. ఇక అప్పటి నుంచి 18వ తారీఖు నుంచి నాన్న కనపడట్లేడు. అమ్మ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే మేము అమ్మ మాకు ఫోన్ చేసి ఇట్లా నాన్న ఎంతసేపు ఫోన్ చేసినా కలవట్లేదురా, 12 గంటల నుంచి చేస్తున్నాను అమ్మ నాకు చెప్పింది. చెప్తే మేము ఇంట్లో కొంచెం మాకు ఇంతకుముందు నాన్నకి మాకు భయం ఉండే, నాన్న మీద ఇంకా ఎవరన్నా ఏమన్నా చేస్తారని అనుమానం ఉండే. ఆ విధంగా మేము అదే జగ్గేపేటలో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా బాబాయ్ వాళ్ళు వెళ్ళి పిటిషన్ ఇచ్చారు, ఇట్లా మా అన్న కనపడట్లేదు అని చెప్పేసి. చెప్తే వాళ్ళు సరే మేము చూసుకుంటాం, దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు 19వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి పోలీసు వాళ్ళు ఇక 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు వచ్చింది. అయినా కూడా మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. మాకు ఇంకా ఎక్కువ భయం అవుతుంది. ఈ భయంతో మీ సూర్యాపేటలో ఇక్కడే టౌన్లో కొందరు అనుమానితులు అని చెప్పేసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా మేము పంపిస్తున్నాం అక్కడికి బృందాలని, ఇక్కడ అక్కడ ఇది 2 కలిసి చేస్తున్నారని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏ ఆచూకీ లేదన్న. మేము శ్రీకాంతాచారి అనే టోన్ మీద అయితే మాకు గట్టిగా వాడా అని చెప్పేసి ఉన్నది. వాడిని తీసుకొచ్చినామన్నారు, లోపల పెట్టిరు. దాదాపు 6 రోజులకు ఎక్కువ అవుతుంది. అంటే 18వ తారీఖు నాన్న మిస్ అయ్యిండు, వాడిని తీసుకురావడం 3 రోజుల తర్వాత తీసుకొచ్చారు. ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు వాడి నోట్లో నుంచి ఏం వస్తుంది ఏం పోతుంది అనేది తెలియట్లేదు. కానీ శ్రీకాంతాచారి నోరు విప్తే మాత్రం నాన్న ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది ఒకటే ఆధారం, శ్రీకాంతాచారి అనేది ఆధారం. ఆ శ్రీకాంతాచారి నోట్ల నుంచి వస్తేనే ఏమన్నా నాన్నను ఇక్కడ కాకుండా ఆంధ్ర బార్డర్ తీసుకెళ్ళి ప్లాన్ ప్రకారమే శ్రీకాంతాచారి చేసిందంటే దీంట్లో పెద్ద పెద్దోళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు అయిందన్న. లేదంటే మా నాన్న మండల పార్టీ అధ్యక్షుడి నుంచి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ వరకు వెళ్ళిర్రు. కానీ ఇప్పటి వరకు కూడా వాడు అసలు ఎంత ప్లాన్ ప్రకారం చేసిరంటే బార్డర్ దాటించి కొంచెం క్లూ లేకుండా చేసిరంటే ఇది ఒక ప్లాన్ అయితేనే ఇంత లాంగ్ అవుతుంది. కానీ మామూలుగా ఏదో చిన్న చిత్క అయితే ఎప్పుడో బయటపడేది. సో ఎంత ఏది ఉన్నా మీడియా మిత్రులు కూడా మీరు మాకు సహకరించి మా నాన్న ఆజీవు తొందరగా పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి ఇంకా బయటికి చెప్పట్లేరు వాళ్ళు. పోలీసు ఒకవేళ చిన్న చిన్నదైతే ఎమ్మటే తేల్చేవాళ్ళు. ఇంత నెట్వర్క్ ఉండి కూడా పోలీస్ వాళ్ళు కూడా చేస్తున్నారు, చెయ్యట్లేదు అనట్లేదు. కానీ ఎందుకు ఇంకా ఫ్యామిలీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేరు. నాకు తెలిసి ఇందులో పెద్ద హస్తాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. వాళ్ళ పేరు ఏమన్నా బయటికి వెళ్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని పోలీస్ వాళ్ళు ఏమన్నా బయటికి చెప్పట్లేరా అనేది అర్థం కావట్లేదు. ఇంత నెట్వర్క్ ఉండి కూడా ఒక పర్సన్ని చేజిక్కించుకోలేకపోతారు అంటే ఏమనుకోవాలో అసలు అర్థం కాదు. ఇప్పుడు శ్రీకాంతాచారి సహకరిస్తారు అన్న, కానీ వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పట్లేడు వాడు అనంటే అది ఎంత పెద్ద ప్లాన్ అయితే. ఒక మనకి రక్షణ పోలీస్ వాళ్ళు వాళ్ళ చర్యలో ఉన్నాడు అని చెప్పేసి మనం వాళ్ళు తీసుకెళ్ళి చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా రావట్లేదు ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇంకా ఎన్ని రోజులు అన్న. మేము డే 1 నుంచి మేము రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మాకు తెలిసిన వాళ్ళందరిని అడుగుతూనే ఉన్నాం, కానీ ఏమీ లేదు. ఇప్పుడు శ్రీకాంతాచారికి ఫాదర్కి ఏమన్నా గొడవలు ఉండేనా ఇదివరకు? శ్రీకాంతాచారికి మా నాన్నకి ఒకటే విలేజ్ అనమాట. ఏదో ఫంక్షన్లో చిన్న గొడవ అయింది. ఆ గొడవ కారణంగా వాడు ఏదో కక్ష పెట్టుకొని ఇది చేసి ఉంటాడు. సో వాడు ఆరాధ్య ఫౌండేషన్ అని ఏదో పెట్టిండంట. ఆరాధ్య ఫౌండేషన్కి సంబంధించి మాకైతే ఎలాంటిది ఇది లేదు. కానీ నాన్న వాడు ఫంక్షన్లోకి వచ్చినప్పుడు నాన్న దోస్తానం చేస్తా అంటే నాన్న వాడిని కొంచెం దూరం పెట్టేది. ఆ దూరం పెట్టి ఊరికి కలుపుకుంటుంటే వద్దు అని చెప్పేసి చిన్నగా దూరం పెట్టడం వల్ల ఏదో ఫంక్షన్లో ఆ పరంగా గొడవ అయ్యి వాడు ఈ పరంగా చేసిండు కక్ష పెంచుకొని. సో వాడొక్కడైతే ఏం చేయడు, వాడు ఇంకా వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ విధంగా చేయడం జరిగింది. ఇంత లేట్ కావడానికి కారణం కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా బయటికి రావట్లేదని మా ఉద్దేశం.